వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హిట్ 3 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. గత కొద్ది రోజులుగా కడతప్పిన బాక్సాఫీస్కు న్యాచురల్ స్టార్ నాని కొత్త శోభను తీసుకొచ్చారు. ఆయన తాజా చిత్రం హిట్ 3 అన్ని ఏరియాలలో వసూళ్ల వర్షం కురిపిస్తూ సందడి వాతావరణం నెలకొంది. వాల్ పోస్టర్స్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపుర్నేని హిట్ 3 నిర్మించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా హిట్ 3 సినిమాను తెరకెక్కించారు. దేశంలోని టాప్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయడంతో బడ్జెట్ పెరిగిపోయింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు 60 కోట్ల బడ్జెట్ అయ్యింది. తెలుగు హీరోలలో నానికి ఓవర్సీస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గత చిత్రాలు అలవోకగా 1 మిలియన్ దాటేశాయి. తాజాగా హిట్ 3 $1.5 మిలియన్, అంటే భారత కరెన్సీలో 13 కోట్లు సాధించాడు. తద్వారా ఓవర్సీస్లో $1 మిలియన్ కలెక్షన్స్ సాధించిన నాని 11వ సినిమాగా హిట్ 3 నిలిచి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఓవర్సీస్లో అత్యధికంగా $1 మిలియన్ల సినిమాలు సాధించిన రికార్డు నిన్నటి వరకు మహేష్ పేరిట ఉండేది. ఓవర్సీస్లో హిట్ 3కి తొలిరోజే $1 మిలియన్ వసూళ్లు వచ్చాయి. 2 రోజుల వరకు ఓవర్సీస్లో నాని చిత్రానికి 16 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు హిట్ 3 తెలుగు వెర్షన్కు ఓవరాల్గా 52.85%, తమిళంలో 38.56% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. మూడో రోజైన శనివారం నాని సినిమా ఇండియా వైడ్ 25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఏపీ, తెలంగాణ కలిపి 9.55 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 75 లక్షల రూపాయల నెట్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 2 రోజుల్లోనే హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల వసూళ్లు సాధించిందని చిత్ర నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్స్ సినిమా అధికారికంగా ప్రకటించింది. తాజాగా మూడో రోజు వసూళ్లతో కలిపి ఈ మొత్తం 75 కోట్లు దాటనుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 30 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.